నేను ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయాలని గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు ఇదే ఇష్యూ పైన చెప్పారు. అధ్యక్ష చాలా స్పష్టంగా గౌరవ సభ్యులు చెప్పింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేపించారు అనేది వాళ్ళు అన్నారు. అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఇచ్చిన లెటర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అధ్యక్ష టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది కూర్చుని 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్లు నా దగ్గర ఉన్నాయి. 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలా. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యాప్షీ టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ హియర్ బై టెండర్ బై రెసిగ్నేషన్. బెదిరించారని ఎక్కడ లేదు. అదేవిధంగా అధ్యక్ష రెండోది సేమ్ థింగ్, రెండోది చెప్తున్నా అంటే 5లో ఒకటి ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ ఐఎమ్ హియర్ బై సబ్మిటింగ్ మై రెసిగ్నేషన్. అదేవిధంగా వస్తుంది ఇంకో విధంగా సేమ్ థింగ్ విత్ రెఫరెన్స్ యాజ్ పర్ ద ఓరల్ డైరెక్షన్స్ ఐ హియర్ బై సబ్మిట్ మై రెసిగ్నేషన్. అంటే 5 గురించి చెప్తున్నాను అధ్యక్ష. సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు, భయపడిచ్చారు, ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు. నంబర్ 2 అధ్యక్ష రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్రరాజు గారు రిటర్న్ రాజీనామా చేశారు. అధ్యక్ష రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ప్రసాదరావు గారు రాజీనామా చేశారు. కృష్ణదేవరాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమతుల్లా గారు కూడా రాజీనామా చేశారు. ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు. అధ్యక్ష మీకు కూడా ఎవిడెన్స్ ఇస్తాను. అధ్యక్ష జూలై 21, 2019 వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష, ఇది న్యూట్రల్ ఇంగ్లీష్. ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మీద పాస్ చేయాలనుకున్నాం. దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే బెదిరించాం, భయపడిచ్చాం అనే పదం వాడారు అధ్యక్ష. ఐ వాంట్ రీట్రేట్, బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. కానీ రికార్డులు తెరిచి చూడండి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడిచ్చారని లేదు. ఇన్ఫాక్ట్ ఒక దగ్గర 5 ఒకరు ఏమన్నారంటే కూర్చోనండి అలా మీ ఫినిష్ అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది, కొత్త టీంకి అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు. అధ్యక్ష ఈరోజు ప్రొఫెసర్ గురించి ఇంత మాట్లాడుతున్నారు, ఇంత ప్రేమ ఉందా? నేను మాట్లాడుతాను అధ్యక్ష, నుంచి డిస్కషన్ జరగాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హతతో మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కూర్చోనండి. హలో ఐ హావ్ రైట్ టు టాక్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్ సార్. మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయలేదు సార్. సార్ యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు. సో అలౌ మీ టు ఫినిష్ సార్. ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. దేర్ఫోర్ ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. అలౌ మీ టు ఫినిష్. ఎందుకంటే కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవట్లేదే, నేను ఇక్కడనైనా. డోంట్ వరీ సార్. ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష. ఈజ్ నవర్ వైస్ ఛాన్సలర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. బయట ఎవరిని అడగండి అధ్యక్ష, ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్. 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తారు అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకంగా చేశాం. డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష, ఎట్లుగో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పైన మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష. తప్పనిసరి డిస్కస్. కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలో వాళ్ళ చేతగానితనం వల్ల 117 జియో తీసుకొచ్చి 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్టు దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం. స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం. వీఆర్ ఓపెన్ అధ్యక్ష.
అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా, చిక్కి టెండర్లు 36% మేము తగ్గించాం రేట్స్. స్కూల్ కిట్స్ లో మేము 10% రేట్స్ తగ్గించాం. అది మాకున్న చిత్తశుద్ధి. గుడ్లో కూడా మేము రేట్లు తగ్గించాం. అవన్నిటి మీద చర్చించాం అధ్యక్ష. ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఏటీఎం గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి అది డిస్కషన్ లో అనుమతించాలని కోరుతూ అధ్యక్ష, లేదు ప్రివిలేజ్ మటుకు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష. దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డు తెప్పించండి. బేదరిచ్చా మన పదం వాడారు. ఆ లెటర్ లో ఎక్కడ కానీ లెటర్ కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ చంద్రశేఖర్ ఎక్కడ నా దగ్గర లేదు. మీకు పంపిస్తున్నాను. సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నా అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష? ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎలా చేయవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష